మీరు ఒక ఎమ్మెల్యే ఇంత చేస్తా ఉంటే డీజీపీ గారు కూడా మీరు ఒత్తాసు పరిగితే మీరు పెద్దలు చదువుకున్న వాళ్ళు పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతా ఉంది. నేను ఒక వీడియో చూశాను. ఒక ఎస్ఐని కొట్టినారు, ఒక ఎస్ఐని కులం పేరుతో దూషించారు. ఎవరిని ముసలి ముతక ఎవరు చూడకుండా దూషిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యంత్రాంగం ఏమైపోయింది? ఎక్కడున్నారు మీరందరూ? ఒకరు మాట్లాడరే. ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మనం తిట్టినప్పుడు విమర్శించినప్పుడు చాలా మంది తెలుగుదేశం సభ్యులు పెద్దలు నా దగ్గరికి వచ్చి అడిగారు, మనందరం కలిసి పనిచేయాల్సిన వాళ్ళు కదా, మీకు అండగా ఉందో మీరేంటి ఇలా చేశారంటే నేను వాళ్ళు ఒకటే అడుగుతున్నా, మీ ఇలాంటి రౌడీకి ఆకు రౌడీ ఎమ్మెల్యేలు పెట్టుకుంటే మీకు నేను ఎలా సపోర్ట్ చేస్తాను నేను అడుగుతున్నాను. 27 కేసులు పెట్టుకున్న ఒక ఆకు రౌడీని మీరు ప్రభుత్వ చీఫ్ విప్ గా చేస్తే ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? మంత్రి పదవి ఇవ్వలేకపోతే మంత్రి పితాని గారిని కూడా కులం పేరుతో దూషించిన వ్యక్తి ఇంకేమాట్లాడతారు. ఇన్ని రకాలుగా కుల వివాదాలు పెడితే మరి ఎట్లా నిలబడతాం మీకు అండగా చెప్పాను. ఆ తెలుగుదేశం నాయకులు అన్నారు, ఆయన సపోర్టర్స్ అన్నారు, మేము మాట్లాడతాం, మేము కరెక్ట్ చేస్తామని. ఎక్కడ కరెక్ట్ చేశారు? రోజు రోజుకి ఆగడాలు పేట్లు అయిపోతా ఉంటాయి. మేము ఇదే చెప్తున్నాను. నేను చాలా ఆలోచించి నేను అందరికీ ఆడపడుచులందరికీ అక్క చెల్లెలందరికీ ఒకటే చెప్తున్నాను, నేను చాలా సుదీర్ఘమైన పోరాటం చేయడానికి వచ్చాను. 25 సంవత్సరాలు అంటే అదేదో కూర్చొని 2019 ఎలక్షన్ నేను దెబ్బలు తిని వచ్చినాను. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అందరూ ఒక వ్యక్తి రావాలని కోరుకున్నారు. చిరంజీవి గారి పార్టీలోకి వచ్చినప్పుడు అందరూ అండదండలుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు ఒక్కరు లేరు, నా అభిమానులు ఒక్కరు లేరు. నా చుట్టుపక్కల డబ్బున్న వాళ్ళు అతను రాలా. వీడితో రిస్క్, వీడి ఐడియాలజీ మాట్లాడతాడు, వీడికి ఎలా ఉంటుంది ఒక్కరు రాలా. కానీ నన్ను నమ్మింది నా అభిమానులు నమ్మారు, నా అక్క చెల్లెలు నమ్మారు, ఆడపడుచులు నమ్మారు, నా తల్లులు నమ్మారు. నేను జీవితాన్ని చూసిన వాడిని, డబ్బులు చూసిన వాడిని, డబ్బులు ట్యాక్సులు కట్టి ఇలాగా ఎమ్మెల్యే కోట్లు కూడా దోచుకున్న వాడిని కాదు. సుమోటో కింద న్యాయ వ్యవస్థ సుమోటో తీసుకుని దీని మీద న్యాయ విచారణ జరపాలి. ఎన్ని వందల ఎకరాలు ఆక్రమించాడు, ఎన్ని కోట్లు ఇతను ట్యాక్స్ కట్టడం, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాడు, మొత్తం అన్ని కదలాలి. నిజంగా తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి, ప్రజలకి మేలు జరగాలి. పెద్ద పెద్ద హోర్డింగ్స్ వస్తున్నా, అన్నా మీరే రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుకున్నారు పెద్ద. మళ్ళీ మీరే రావాలని, మళ్ళీ మీరు వచ్చి ఏం చేస్తారండి ఇలాంటి రౌడీ ఎమ్మెల్యేని, ఆకు రౌడీల్ని అన్ని ఎక్కించి మళ్ళీ వాళ్ళకి తగ్గుతారని మీరందరికీ అనిపించచ్చు. ఏ మూలకెళ్ళినా మీరు ఈ పార్టీ నిర్మాణం జరగట్లేదు, జనసేన నిర్మాణం జరగట్లేదంటే జనసేన నిర్మాణం నేను ఇలాంటి రౌడీల చేతుల్లోకో లేదంటే డబ్బుల చేతిలో పెట్టడానికి నేను పెట్టలేదు. జనసేన పార్టీ ఆసియాలో ఉన్న యువత చేతిలో పెట్టడానికి జనసేన పార్టీ. కష్టం ఉంటుంది, నష్టాలు ఉంటాయి, కాలం పడుతుంది, టైం పడుతుంది, కానీ తీసుకోవడానికి వచ్చాను. ఒక తరాన్ని మేల్కొల్పడానికి వచ్చాను. నేను ఇలాంటి కష్టం చూస్తున్నప్పుడల్లా శాంతిని, నేను అందరూ చాలా శాంతంగా ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను. ఒకటి అర్థం చేసుకోండి, కవి శివారెడ్డి చెప్పినట్టుగా శాంతి నెలకొల్పడానికి కూడా కత్తి అండ కావాల్సిన రోజు. అవసరమైతే కత్తి పట్టుకొని రాగల జాగ్రత్త. నాకు కేసులు ఉంటాయి, ఎందుకంటే కత్తిని గూండా పట్టుకుంటాడు, దేశాన్ని రక్షించే సైనికుడు కూడా పట్టుకుంటాడు, సమాజాన్ని రక్షించే సైనికులు. మీరు చిన్న ఆకు రౌడీలకే మీకు ఇంత తెగింపు ఉంటే మాకు దేశాన్ని ప్రేమించే, సమాజాన్ని ప్రేమించే అంత తెగింపు ఉంటుంది. ఏ స్థాయికి పోరాటం చేయగలరు మీరు ఊహించలేనంత.